APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. మేము ఏ రోజు డబ్బుల కోసం మేము అడగలేదు మా పేమెంట్ ఎంత అని అడగలేదు, మేము ఏం అడగలేదు. షూటింగ్ ఉందంటే అమ్మా రేపు షూటింగ్ ఉందంటే ఈ రోజు నుంచే కాలు చేతులు ఉంటుండే. ఒక డైలాగ్ క్లోజ్. నేను క్లోజ్ కోసం 3 రోజులు స్విమ్మింగ్ పూల్లో నిలబడ్డాను మా పిచ్చోళ్ళలాగా. అలా నిలబడున్నారు. ఒక క్లోజ్ పెడతారేమో, ఒక డైలాగ్ ఇస్తారు. 3 రోజులు నో డైలాగ్, నో క్లోజ్. అయ్యో, ఒక్కొక్క మనిషికి నామోషి అంటే నేనేంటి అక్కడ ప్రాక్టీస్ చేయడం ఏంటి, ఇంకా అందరు వచ్చాక కదా నేను వెళ్ళాలి. ఈ టైప్ బిల్డప్, అనవసరమైన లేనిపోని పనికి మాలిన బిల్డప్. సీరియల్స్ లో కంటే సినిమాల్లో బెటర్, ఇంకట్టే పోవాలి అనే ఆలోచన ఏమైనా వస్తుందా మళ్ళీ? ఏదన్నా ఉంటే ఒక్క సీన్ ఇచ్చినా పర్లేదు, నేను మామూలుది ఉంటే చెప్పండి నేను వచ్చి చేస్తాను. ఈ గడ్డాలు ఈ విగ్గులు పెట్టుకొని మాంసికులు లాగా కూడా చేయండి సార్, నేను దయచేసి మీరు వదిలేయండి సార్. రాజమౌళి గారి సినిమా అంటే శేఖర్ ఉంటారు అన్నట్టు, శేఖర్ గారు మ్యాండేటరీ ఉండాల్సిందే అని. మొన్న ఒక సినిమా మిస్ అయింది, దాని తర్వాత నుంచి సూటబుల్ క్యారెక్టర్ ఏదో చిన్నదన్నా ఆయన ఇస్తారు. కాకపోతే ఫోన్ నెంబర్ లేదా? మీరు సీరియల్స్ రాజమౌళి గారు సీరియల్ చేసినప్పటి నుంచి మీరు లేదు, నా దగ్గర ఫోన్ నెంబరే ఉండదు. 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్ లో ఫోన్ నెంబర్ కూడా లేదంటే ఆశ్చర్యకరమైన విషయం. లేదు, అదే నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా కానొస్తుంది, ఎందుకు వచ్చింది. తెలుగు వాళ్ళకి అసలు పాత్రలే లేవు, ఇద్దరు డ్రైవర్ గానో క్లీనర్ గానో పాత్రలు ఇస్తున్నారు, బయట నుంచి తీసుకొచ్చి మంచి మంచి మెయిన్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు అని మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే కౌశిక్ గారు కూడా మాట్లాడారు. దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేశారు. ఇప్పుడు 5-6 మంది వాళ్ళే ఉంటే ఇంకా మీతో లేకపోవాలి, మేము తినాలి కదా అని అతను బాధ. ఎవరికి ఏందమ్మా తప్పు అంటే రాజకీయాలు ఇండస్ట్రీలో కూడా సినిమాలలో పెద్ద రాజకీయాలు, సీరియల్లో మాత్రం బాగా సీరియల్స్ లో రాజకీయాలా సార్? చాలా కనిపిస్తుంది. సో మీరు ప్రభాస్ గారితో చేశారు, రవితేజ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో, ఇంతమంతా చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ సినిమాల్లోకి అవకాశాలు ఇప్పించమని, అవకాశాలు లేక కాదు, వాళ్ళ సినిమాల్లో పెట్టుకోమని మళ్ళీ అట్లా అడగొచ్చు కదా. నేను చెప్పాను కదమ్మా, నేను మోమాటము. మాట్లాడతారా అసలు ఎప్పుడైనా కలిస్తే ప్రభాస్ గారితో ఒక 2-3 సార్లు ఎక్కడ కలిసాను, పలకరిస్తారా ఆయన? నేను మోమాటం, ఆయన ఇంకా మొహమాటం. అదే ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నాము అనుకుంటాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇండస్ట్రీలో ఆయన జర్నీకి మనం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనితర సాధ్యంగా ఆయన జర్నీ సాగిందనమాట. ఛత్రపతి నుంచి ఆ పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ వెళ్ళిపోకుండా ఆగిపోకుండా సీరియల్స్లో కూడా కనిపిస్తున్నారనమాట. ఈ రోజు అయితే నేను లక్ష్మీ నివాసం సెట్లో ఉన్నాను. లక్ష్మీ నివాసం సెట్లో మనతో పాటు శేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారు సార్? సో నేను అన్నట్టు సినిమాలు మొదలు పెట్టారు, సీరియల్ వరకు వచ్చారు. సీరియల్లో కూడా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఎక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలబడ్డం అంటే ఇండస్ట్రీలో ఫస్ట్ చాలా కష్టం, చాలా తక్కువ మందికే ఉంటుంది ఆ అదృష్టం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ దాని గురించి? డెఫినెట్గా అదృష్టం ఫీల్ అవుతాను, భగవంతుడు ఇచ్చిన వరంలాగా ఫీల్ అవుతాను. మీరు అన్నట్టు నేను ఫస్ట్ సినిమాలో స్టార్ట్ చేయలేదు, సీరియల్లో స్టార్ట్ చేశాను. శాంతినివాసం నుంచి రాజమౌళి గారిది, అక్కడ నుంచి సినిమాలు అలా వచ్చాను. మళ్ళీ సైమల్టేనియస్గా సినిమాలు చేస్తున్నాను. ఇంతకాలం అంటే నా భగవంతుడి బ్లెస్సింగ్, నేను ఇంతకాలం ఉన్నాను, ఇంకా చేస్తున్నాను వర్క్. సో ఒక ఆర్టిస్ట్కి అదే తృప్తి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వెళ్ళడం అలాంటి నేను నా వర్క్ పరంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. బట్ సీరియల్కి సినిమాకి చాలా తేడా ఉంటుంది కదా సార్? అవును. బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి మీరు గమనించింది దీనికి దానికి? బిగ్గెస్ట్ డిఫరెన్స్ అంటే ఏముందంటమ్మా, సినిమాలలో మనకు 6 వరకు అయిపోతుంది. సో షార్ట్ టు షార్ట్ ఆ కట్టింగ్ వేరే ఉంటుంది. సీరియల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒక రియాక్షన్ని కాసేపు స్టే చేయాలి. ఎందుకంటే సీరియల్ అంతసేపు రావాలి అంటే వారం అంతా వస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా
దాన్ని లాగడం అనేది ఉంటుంది. అది ఫ్యాక్ట్, అందరికి తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇప్పుడు అంటే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను మామూలుగా జనరల్ లైఫ్లో, ఇప్పుడు సినిమాలో కానీ లేదంటే జనరల్ లైఫ్లో మనం ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని దాన్ని స్టే ఇచ్చి మళ్ళీ డైలాగ్ అన్నప్పుడు డైలాగ్ చెప్పాలి, అంత గ్యాప్. యాక్చువల్ న్యాచురల్ లైఫ్లో మనం అలా ప్రవర్తించం, కానీ ఇక్కడ అలా ప్రవర్తించాల్సి వస్తుంది, ఎందుకంటే సీరియల్ కాబట్టి. ప్రాంప్టింగ్ కూడా వాళ్ళు ఫాస్ట్గా ఇటు పరిగెడుతూనే ఉంటారు. అక్కడ సినిమాలో మనం డైలాగ్స్ నేర్చుకొని చెప్పాలి. ఎవరికి టైం లేదమ్మా ఇప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రాంప్టర్స్ మీద డిపెండ్ అయిపోయాయి. ఎవరికి నేను అనొచ్చు అనమ్మా, ఎవరేమనుకున్నా సరే, నా ఉద్దేశం ఏంటంటే మనకు ఎక్కడో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, మనం నేర్చుకుందామేమో కాస్త పని అనే ఇది ఉండాలి. సరే వాళ్ళు అరుస్తున్నారు మనం అరిచేద్దామంటే అది కాదు. ఇంకా ఇప్పుడు ఈ బిజీ లైఫ్ వీళ్ళకు ప్రోడక్ట్ కూడా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా 2 ఎపిసోడ్ రావాలి, ఎక్కువ రావాలి, ఇలాంటివి వాళ్ళది ఏదో ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హరిలో వాళ్ళు ఉంటారు. కానీ మనకు టైం దొరుకుతుంది, సీన్లు తీసుకొని నేర్చుకొని కొద్దిగా చూసుకుంటేనన్నా కనీసం. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సెట్లో చెప్తా ఉంటారు, అప్పుడు వినడమే చాలామంది. అంటే ఇర్రెస్పాన్సిబుల్ అనే ఫీలింగ్ నాకు, అది కరెక్ట్ కాదు. మేబీ నేను 25 years నుంచి ఉన్నానమ్మా నేను ఇండస్ట్రీలో. నాకు అనిపించేది ఏంటంటే నేను నా సీనియర్స్ చూసి నేర్చుకున్నాను. సో వాళ్ళు అంతకాలం సస్టైన్ అయి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ దారిలో నడుస్తున్నాను. సో వీళ్ళకి అంటే ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏముందిలే మనకు డబ్బులు వస్తున్నాయి, మనకు ఫేమ్ వస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నాం, 4 ఫోటోలు అడిగేసరికి సూపర్ స్టార్లు అనే ఫీలింగ్ వచ్చేసింది, చాలామందికి వచ్చేసింది. మరి నేను అసలైన స్టార్లని నేను చాలామందిని చూశాను, కానీ ఎవరు బిహేవియర్ ఇలా లేదు. మరి ఇంత పెద్ద హీరోలతో చేసినాను, నథింగ్. వాళ్ళు ఆ సీన్లోకి వచ్చారంటే ఆ డెడికేషన్, ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ ప్రిపరేషన్, ఒక ½ hour నుంచి అక్కడ ప్రాక్టీస్ చేయడం, ఆ ఇన్వాల్వ్మెంట్, అది అనేది ఎప్పుడే. కానీ మనిషి పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనం ఒక 15 నిమిషాలు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే తెలియకుండా మన కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్, తెలియకుండా మనం ఆ మూడ్లోకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అలాంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంపార్టెంట్. ఇది లైట్ తీసుకోవడానికి లేదు, ఇది తీసుకోవడానికి లేదు. సో నాకు అది ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ సీరియల్స్లో, ఎస్పెషల్లీ సీరియల్స్లో అమ్మా. నేను సినిమాల గురించి నేనేం మాట్లాడను, ఎందుకంటే డెఫినెట్గా అందరూ వచ్చి అక్కడ ఉండాలి. మనం ఫోన్లు పట్టుకొని వెళ్ళడానికి లేదు అక్కడ. నీ ఫోన్లు నువ్వు పక్కన వెళ్ళిపోవాలి, నీ అసిస్టెంట్లు ఉండొద్దు. నీకు అక్కడ జరిగేటప్పుడు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా ఒక ప్రోడక్ట్ మంచిగా వచ్చేది. సో అట్లాంటివి చూసా. నేను నా సీనియర్స్ నుంచి నేను నేర్చుకున్నాను. నేను నా నుంచి ఏం నేర్చుకోమనట్లే ఎవరిని. కానీ మీరు ఫర్దర్గా ఉండాలంటే ఏంటి, ఇప్పుడు యాక్టింగ్ అనేది ఎట్లయిపోయిందంటే కొంత టైంపాస్ కూడా వస్తుందమ్మా. ఏంటి, కాలేజ్ అయిపోయిందిరా, 1 సంవత్సరం ఏదో గ్యాప్ ఉంది, చూద్దాం, ట్రై చేద్దాం. ఇంత లైట్ అమ్మా యాక్టింగ్ అంటే, ఏదో అనుకోను రావడమా యాక్టింగ్ అంటే. నువ్వు భక్తి ఏది, నీకు ఆ శ్రద్ధ నీకు లేకపోతే నువ్వు ఎందుకు వస్తున్నావు, నీ ప్రొఫెషన్కి ఎందుకు తీసుకుంటావు? ప్రొఫెషనల్గా తీసుకున్నప్పుడు నువ్వు దాంట్లోనే ఉండాలి. ఒకప్పుడు ఫుడ్ కూడా తినకపోయినా సరే చేసేయాలి ముందు. మేము ఏ రోజు డబ్బుల కోసం మేము అడగలేదు, మా పేమెంట్ ఎంత అని అడగలేదు, మేము ఏం అడగలేదు. షూటింగ్ ఉందంటే అమ్మా, రేపు షూటింగ్ ఉందంటే ఈ రోజు నుంచే కాలు చేతులు ఉంటుండే మాకు. అమ్మ రేపు ఏమైనా సీన్ పడితే నన్ను ఎవరన్నా అంటే టీవీలో కనిపిస్తానేమో, ఒక డైలాగ్ క్లోజు. నేను క్లోజ్ కోసం 3 రోజులు స్విమ్మింగ్ పూల్లో నిలబడ్డాను మా పిచ్చోళ్ళలాగా. ఏం లేదు, డైలాగ్ ఉండదు, ఏముండదు. నేను తలుచుకుంటే బాధేస్తుంది నాకు. 3 రోజులు స్విమ్మింగ్ పూల్, మురికి నీళ్ళు, పురుగులు, బట్టలు లేవు, అలా నిలబడున్నారు. ఒక క్లోజ్ పెడతారేమో, ఒక డైలాగ్ ఇస్తారేమో, అట్లా 3 రోజులు నో డైలాగ్, నో క్లోజ్. ఇట్లాంటివి కూడా చేసి కష్టపడి వస్తే దాని విలువ తెలుస్తుంది. కష్టపడకుండా నీకు వచ్చేసింది మంచి వేషం ఇస్తే ఏం విలువ తెలుస్తుంది అమ్మా? ఎవరికి తెలియదు ఎవరికి.
అందుకే రెస్పాన్సిబుల్ గా కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఉన్న ఇర్రెస్పాన్సిబుల్ అమ్మా. నేనేమంటున్నా అంటే అందరు అట్లానే అనట్లేదు. అది కూడా నేను కవర్ ఇప్పుడు నేను అందరు అట్లా అని నేను అన్నా కూడా మళ్ళీ నాకు నేనే అనిపించుకుంటా నేను ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను నాకు ఫీలింగ్ వచ్చింది చెప్తాను. ఓకే ఓకే ఎవరేమనుకున్నా సరే కొందరు ఒకరు నేను ఏళ్ళ మీద లెక్క పెడతాను ఎవరు ఏంటి అని ఓకే ఉంటారు. ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే నిలబడతారు. ఇప్పుడు ఓకే వాళ్ళే లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు ఓ మనకు సక్సెస్ వచ్చేసింది ఓ చప్పని అంటే దిగడానికి పెద్ద టైం పట్టదు. వెంటనే గెలిచే గుర్రం ఎప్పుడు స్లోగా పరిగెడుతుంది, లంబి రేస్గా కూడా అంటారు దాన్ని. సో అట్లాంటి ఏం నేర్చుకుంటూనే ఉంటాం కదా. ప్రతి సీన్ కొత్తదే, ప్రతిరోజు కొత్తదే అనుకొని మనము ప్రయత్నించాలి. ఓకే సార్ 25 years ఆఫ్ ఇండస్ట్రీలో అప్పటికున్న ఇండస్ట్రీకి ఇప్పటికున్న ఇండస్ట్రీకి సినిమాల పరంగా కానీ సీరియల్ పరంగా కానీ ఏం మారింది సార్? సినిమాలు ఇప్పుడు టెక్నాలజీ వైజ్ అది మనం మారింది, అది ఓకే. ఇవన్నీ మారినాయి మనకు. ఇదొకటి మన యాక్టింగ్ అనేది ఎప్పుడు ఒకటే. ఓకే కాకపోతే క్యారవాన్ కల్చర్ పెరిగింది. క్యారవాన్ కల్చర్ అది విపరీతమైపోయింది. ఇప్పుడు కట్ అంటే కదా నువ్వు క్యారవాన్లో మరి ఇక ఆడ ఉండేదేం లేదు. ఆడ ఆ సీన్ ప్రిపరేషన్ చేసుకుందాం, రిహార్సల్స్ ఏముండవు. ఎవరికి వాళ్ళకి అహంకారాలు పెరిగినాయి. పిలుస్తారులే, నువ్వు వచ్చి సెట్కి వచ్చి నువ్వు ఒక్కడివి నీ పొజిషన్ చూసుకొని అడిగి నువ్వు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం నామూషి అయిపోయింది. ఒక్కొక్క మనిషికి నామూషి అంటే నేనేంటి అక్కడ ప్రాక్టీస్ చేయడం ఏంటి, ఇంకా అందరు వచ్చాక కదా నేను వెళ్ళాలి. ఈ టైప్ బిల్డప్, అనవసరమైన లేనిపోని పనికి మాలిన బిల్డప్, నాన్ సెన్స్ అని ఇరిటేషన్. అలాంటి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది ఒక్కోసారి, పీకదం అనిపిస్తుంది అసలు. కానీ మళ్ళీ అనిపిస్తుంది ఈ మనము బీపీ తెచ్చుకోవడం ఈ వేస్ట్ నాయన. వీళ్ళైతే మారరు, మనమే మారితే అయిపోలేదు సైలెంట్ మౌనంగా. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక పాయింట్ 2 పాయింట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా పక్కన నిలబడి. అసలు ఎందుకమ్మా ఎవరికి వాళ్ళు నేను సూపర్ స్టార్ అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. నీకు అహంకారమే నిన్ను ఆపేస్తుంది. నీవు కష్టపడకుండా వచ్చావు, నువ్వు మంచి వేషం వచ్చింది, నిన్ను 4 ఫోటోలు అడిగిండ్రు. ఒక సీరియల్లోకి వచ్చేసరికి ఇంకో సీరియల్ ఏదో పడింది, అడిగేసరికి అసలు అమ్మో ఇది వారిని దుంపదగి ఇదే యాటిట్యూడ్. సీరియల్స్ మీద మంచి అభిప్రాయం లేదు మొత్తానికి. అస్సలు లేదమ్మా, ఎవరేమనుకో డోంట్ కేర్ అసలు అది. బట్ మీరు చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు సీరియల్స్లో కంటే సినిమాల్లో బెటర్ ఇంకట్టే పోవాలి అనే ఆలోచన ఏమైనా వస్తుందా మళ్ళీ? సీరియల్స్ ఎందుకు చేయడం? నేను సినిమాలు అందరూ ఏమనుకుంటున్నారు సీరియల్ అంటే సినిమాలు లేవు ఇందులో చేస్తున్నారనే భ్రమలో ఉన్నారు. కానీ అది కాదు. నాకు యాక్చువల్గా ఏమైందంటే కొద్దిగా బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో నేను కొన్ని ఎమోషనల్ ఏదో కొందరు ఏమంటారు ఇప్పుడు నేను మాంత్రికుడు వేషం వేయడం, మాంత్రికుల వేషాలు ఇప్పటికే 5-6 చేసిన, ఇంకో 2-3 ఉన్నాయి. ఆ సకల ముక్కలు వేసుకొని కూర్చోవాలి. నాకు బ్యాక్ ఏమో డాక్టర్ ఏమో కూర్చోవద్దారు. సో అది గంటలు కూర్చొని ఉండాలి, నేను అక్కడే డైలాగ్ చెప్పాలి, ఆ ఫోర్స్ అది స్ట్రెయిన్ అయిపోతా. ఇంకొకటి కొద్దిగా రోప్ వర్క్లు ఉంటాయి, ఏదైనా చిన్న యాక్షన్ ఉన్నా కూడా ఈ మధ్య రోప్ వర్కే కదా ఇప్పుడు ఎక్కువ. సో అది దానికి నేను చేయలేను. పైగా వన్ మోర్ అంటే ఏడో చేస్తున్నాను, అది కాదు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అందుకే ఏదైనా ఉంటే ఇట్లాంటివి ఉన్నాయని అడుగుతున్నాను. ఉన్నాయి సార్ అంటే సరే ఏమనుకోదు ఇట్లా పరిస్థితి. ఏదన్నా ఉంటే ఒక్క సీన్ ఇచ్చినా పర్లేదు, నేను మామూలుది ఉంటే చెప్పండి నేను వచ్చి చేస్తాను. ఈ గడ్డాలు ఈ విగ్గులు పెట్టుకొని మాంత్రికులు లాగా కూడా చేయను సార్ నేను, దయచేసి మీరు వదిలేయండి సార్. ఎందుకంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు సార్, నాకు ఇంత గడ్డం పెట్టింది నా కళ్ళు తప్ప ముందే ఇంతే చంపాలి సార్, నా ఏం కనిపిస్తుంది మీకు, నా రియాక్షన్ కూడా కనిపించదు మీకు, వదిలేయండి. ఇట్లాంటిది సరే సీరియల్ లేదు మెయిన్ వేషం అంటారు, సరే చేస్తున్నా. కొన్ని రోజుల తర్వాత ఏదో ట్రాక్లు మారుతాయి అయినా భరిస్తున్నా, సరే పోనీ. ఇప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా కష్టం అనిపించినా కూడా ఎందుకులే, ఇప్పుడు నేను ఏదో మాట్లాడితే సీనియర్ అయిపోయాడు కాబట్టి మాట్లాడుతున్నాడు అని వాళ్ళ ఫీలింగ్ ఎందుకు, వాళ్ళకి ఆ ఫీలింగ్ తెప్పియాలి. కమ్మునుంటే అయిపోయింది కదా, కొద్దిసేపు మౌనంగా ఉందాం, ఏదో జరిగింది మనకు
నచ్చని పని జరుగుతుందని తెలుసు. ప్రతిసారి మాట్లాడితే అది ఏదో అనుకుంటారు, మనకి తప్పుగా అనుకుంటారు మన సైడ్ నుంచి. తప్పుగా అనుకునేటోళ్ళు అనుకుంటారమ్మా, అది కూడా ఉంది నాకు. కానీ ఎందుకు ఊరికే మాట్లాడడం, ఏ పోనీరా నాయన, ఎందుకు అనుకుంటే విరక్తి వచ్చేసింది. ఏ పోనీ, బాబు తెలుసుకుంటే వాడికి మంచిది, లేకపోతే వాడు కర్మ. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ గురించి, ఎస్పెషల్లీ తెలుగు సీరియల్ ఇండస్ట్రీ గురించి ఒక టాక్ నడుస్తుంది. తెలుగు వాళ్ళకి అసలు పాత్రలే లేవు, ఇద్దరు డ్రైవర్ గానో క్లీనర్ గానో పాత్రలు ఇస్తున్నారు, బయట నుంచి తీసుకొచ్చి మంచి మంచి మెయిన్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు అని మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే కౌశిక్ గారు కూడా మాట్లాడారు. దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేశారు ఇప్పుడు. సో మీరేమంటారు? నేను అంటే నేనేమంటున్నా అంటే, మనకు అన్ని అవకాశాలు లేవు కదమ్మా బయట భాషలలో. మనం చేసుకోండి, కానీ హీరోయిన్ని పట్టుకురండి, నేనేమన్నా. కానీ అందరినీ అత్త క్యారెక్టర్ని పట్టుకోవచ్చు, నువ్వు కూరల క్యారెక్టర్ని పట్టుకోవచ్చు, ఇక్కడ లేరా? ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ కూడా బడ్జెట్ పెంచినట్టే కదమ్మా, ఇక్కడ నుంచి వస్తే వాళ్ళ ఫ్లైట్ టికెట్లు వేయాలి, ఇక్కడ హోటల్ రూమ్ ఏదో బుక్ చేయాలి, నువ్వు వాళ్ళు ఏది అడుగుతా ఆ ఫుడ్ మీరు అరేంజ్ చేయాలి, వాళ్ళు ఖాళీ ఉన్నా లేకున్నా నువ్వు ఇక్కడ కూర్చోబెట్టినా వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి. మరి అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నారు కదా, మనం ఎందుకు చులకనమ్మా? సరే, మన వాళ్ళు ఎవరు డబ్బింగ్ చెప్పట్లేదు, తెలుగు వాళ్ళు అయినా సరే, నేను కాదన్నట్లే, వాళ్ళకు కూడా డబ్బింగ్ చెప్తుంది. కానీ భాష తెలుసు, నీకు దేనికి రియాక్ట్ కావాలి, భాష తెలియని వాళ్ళకి కొద్దిగా రియాక్షన్ కష్టం. కానీ మనకు మన వాళ్ళని కొద్దిగా అంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అనేది ఫీలింగ్. అది ఇప్పుడు ఒకప్పుడు డబ్బింగ్ సీరియల్స్ డబ్బింగ్ ఇప్పుడు హిందీ సీరియల్స్ని డబ్ చేస్తే మన చాలామంది ఫైట్ చేశారు, శ్రీరామ్ అని మనం చాలామంది ఫైట్ చేశారు, పాపం ధర్నాలు చేసి ఇదంతా అది సాధించారు. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు అంటే, కౌశిక్ కూడా ఏమంటున్నాడు అంటే, ఇద్దరిని పెట్టుకో మీరు, నేనేం కాదండి, కానీ అందరూ అంటే 5-6 మంది వాళ్ళే ఉంటే ఇంకా మీతో పెట్టుకోవాలి, మేము తినాలి కదా అనే అతను బాధ. ఎవరికి ఏందమ్మా తప్పు, అతను అన్న దాంట్లో తప్పు, కాంట్రవర్సీ చేసేది ఏముందమ్మా అందులో? మీ సరే అమ్మా, నన్ను తీసుకోపోయి మీరు కన్నడలో పెడతారా, నా ఇప్పుడు నేను ఈ సీరియల్లో చేస్తున్న నా కొడుకు క్యారెక్టర్లో వాళ్ళని తీసుకొని మరి కన్నడలో తమిళ్లో పెట్టండి, మీరు ఇంతమందిని చూద్దాం. ఏమా వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు విలువ, మనం ఎందుకు ఇచ్చుకో? ఇప్పుడు నేను కొందరు కోపాలు వస్తాయి, ఇప్పుడు ఇదే సీరియల్లో కొందరు కోపాలు రావచ్చు, కానీ నేనే అంటున్నా మీకు కావాలి, ఎందుకంటే వాళ్ళు అందులో వాళ్ళే నటించారు. సో ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళనే పెట్టుకుందాం అని అంటున్నారు, సరే చేసుకోండి, కానీ మిగతాయి కూడా వద్దంటున్నాను. ఒక 2-3 అయితే ఓకే, కానీ మేము కూడా తినాలి, మేము కూడా బ్రతకాలి కదమ్మా. అది ఓకే. సో సినిమాకి రాజమౌళి గారు అయితే సీరియల్స్కి ఆర్కే గారు అని ఒక మాట వింటూ ఉంటాను. నేనే ఒకరోజు మాట్లాడినా, అంటే ఆ మనిషి దగ్గర ఏంటంటే, నాకు ముందు వర్క్ చేయలేదు, నేను మేఘ సందేశం వర్క్ చేసి, అది కూడా 5 days 6 days వర్క్ చేశాను. నేను అరకులో వర్క్ చేసినప్పుడు నేను నార్మల్గా అనుకున్నాను, ఎమోషన్ని కొందరు క్యారీ చేయడం చాలా కష్టం. ఎమోషనల్ సీన్ని క్యారీ ఏంటంటే ఒక్కోసారి కట్ చేసేస్తారు అక్కడ నుంచి ఇక్కడికి, ఇదేదని. కానీ ఈయన దగ్గర నేను గమనించింది ఏంటంటే, నేను నా గెస్ట్ని ఈయన రాంగ్ చేసేసిండు, ఒక్కోసారి రాంగ్ అని ప్రూవ్ చేసేసాడు. కట్ చేస్తారా బాబు, నేను ఫిక్స్ అయిపోయినా, జస్ట్ ఎమోషన్ మనం. ఎందుకంటే నేను మ్యాక్సిమం గ్లిజరిన్ ఉపయోగించను. నేను సీన్ చేసేటప్పుడు నాకు ఆ సీన్కి తగ్గట్టు అది ఇన్వాల్వ్మెంట్ మేబీ కొద్దిగా ఉన్నా కూడా ఆ డైలాగ్లో ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది. మనం కాసేపు ట్రావెల్ అవుతాం కాబట్టి ఆ సీన్లో కొద్దిగా అది తెలియకుండా వచ్చేస్తుంది. కట్ చేస్తారేమో అనుకునే టైంలో ఆయన కట్ చేయలే, కంటిన్యూ చేసేసాడు. నాకు మంచి ఇంప్రెషన్ పడింది. అంటే అమ్మ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఆ ఎమోషన్ని కట్ చేస్తే కరెక్ట్ కాదు అని ఆయనకి అనిపించింది. నేనంతా కూడా అన్నా, రాజమౌళి గారు కూడా అట్లా ఎప్పుడు ఎమోషన్ కట్ చేయరు కానివ్వరు అసలు. అన్నా సార్, అంత కేర్ తీసుకుంటారు మీరు మా రాజమౌళి గారు లాగా, అంటే ఆ ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు. మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది సార్? రాధాకృష్ణ గారిది మీది బాండ్ ఏముంటుంది, అప్పుడప్పుడు చిన్నగా. అంటే నేను
మనం ఏదని చెప్తుంటారు. ఓకే. అహంకారం చూపించడు, నేను డైరెక్టర్ అనే ఫీలింగ్ చూపించకుండా ఒప్పుకుంటాను. నాకు అది నచ్చదు. రాజమౌళి గారిలో సేమ్ అదే క్వాలిటీ. ఇప్పుడు నేను ఏదైనా చెప్పానంటే ఈ రోజుకి నాకు ఏదైనా వచ్చిందంటే ఒకసారి చేసి చూపెట్టండి. ఓకే. చేసి చూపెట్టి శేఖర్ ఇది బాగానే ఉంది, ఇటు దాకా అది ఇది, దాని తర్వాత ఆయన ఏదో చేసి చూపిస్తాడు. ఓకే. అది రెండు మిక్స్ చేసి ఇంప్రూవైజేషన్, సేమ్ ఈయన దగ్గర ఇంప్రూవైజేషన్ ఉంది. సీన్ ఏదన్నా నాకు కొద్దిగా సార్ ఈ డైలాగ్ ఏదో కొద్దిగా ఇబ్బంది అనిపించింది, అప్పటిదప్పుడు మారుస్తాడు, అప్పటిదప్పుడు కొద్దిగా టైం ఇస్తారు సో ఇంప్రూవైజ్ చేసుకోవడానికి. ఛాన్స్ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. కాకపోతే ఆయన ఇప్పుడు రెగ్యులర్గా ఉండరు, ఒక్కోసారి సెట్లో మేబీ 2-3 సీరియల్స్ సరే. ఇప్పుడు ఇది అస్తమానం ఆయనకు ఫోన్ చేసినని ఇవన్నీ ఏం చెప్పుకుంటూ కూర్చొని, సరే వీళ్ళకు మిగతా వాళ్ళు ఉన్నారు, ఆ కుర్రోళ్ళు ఆయన చేస్తారు, చేస్తూనే ఉంటారు. మనం ఎప్పుడన్నా ఇక నేను కూడా పాపం ఎందుకు వాళ్ళని, ఇప్పుడు సార్ ఏం చెప్పారో మనకు తెలీదు, వాళ్ళు వాళ్ళ రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని జరిగిపోతుంటుంది. నేను సార్తో ఆర్కే గారితో ఇప్పుడు నేను అన్నాను, నేను ఒకరోజు సార్ నాకు ఆయన గుర్తొస్తున్నారండి, నాకు బాగా అనిపించింది, ఆ మేఘ సందేశం చేస్తుంది అప్పుడు అన్నాను. ఈ లక్ష్మీ నివాసాల్లో కూడా ఆ క్యారెక్టర్ రాజమౌళి గారిలో అంటే వినే స్వభావం, ఇంప్రూవైజ్ చేసే స్వభావం, అండ్ ఈ సీన్ని ఎలా పండుతుంది అనే ఇది నాలెడ్జ్. సో రాజమౌళి గారి విషయానికి వస్తే అందరికి ప్రపంచానికి తెలిసిన సత్యం, రాజమౌళి గారి సినిమా అంటే శేఖర్ ఉంటారు అన్నట్టు. శేఖర్ గారు మ్యాండేటరీ ఉండాల్సిందే అని. మొన్న ఒక సినిమా మిస్ అయింది, దాని తర్వాత నుంచి లేదమ్మా, అదేం లేదు. అంటే బాహుబలిలో మిస్ అయ్యాను, యమదొంగలో కూడా లేను నేను. యమదొంగ అంటే నాకు సూటబుల్ క్యారెక్టర్ ఏదో చిన్నదన్నా ఆయన ఇస్తారు, కాకపోతే ఊరికే నిలబెట్టడం ఎందుకు అనేది, ఏదన్నా కొద్ది ఇంపార్టెన్స్ ఉందనుకోండి, ఒక్క సీన్ అయినా మీరు ఏ సినిమా తీసుకున్నా నేను ఒక్క సీన్ ఉన్నా కూడా కొద్ది ఇంపార్టెన్స్ ఉంటుంది, అలాంటిది ఉంటేనే చేస్తారు. మేము బాహుబలి 2లో డేట్లు చెప్పారు, కాకపోతే అది ఏదో ఎపిసోడ్ ఏదో అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. సో దానివల్ల అది క్యాన్సిల్, షూటే చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఆర్ఆర్ఆర్కి ఆయనే పిలిచారు. మాకు ఎప్పుడు ఆయనకి నేను ఎప్పుడు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉండదు, ఈ రోజుకి నా దగ్గర ఉండదు ఫోన్ నెంబర్. మేము అసలు మాట్లాడుకోము, సెట్కి వెళ్ళినప్పుడు అంతే. రాజమౌళి గారు సీరియల్ చేసినప్పటి నుంచి లేదు, నా దగ్గర ఫోన్ నెంబరే ఉండదు. కలిసినప్పుడే మాట్లాడుకోవడం, ఈ రోజుకి అంతే. ఈరోజు ఇప్పుడు బాహుబలి ఎన్నేళ్ళు తీశారమ్మా, 2 పాటలు తీశారు కదా. నేను కలిసింది ఎప్పుడు ఆయన బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత కలిసా ఒకసారి, తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత పైనే గ్యాప్ వచ్చింది కదా. దాని తర్వాత ఆర్ఆర్ఆర్కి సార్ పిలుస్తున్నారన్నా వెళ్ళాను, నాకు ఇట్లా ఉండాలి, డ్రెస్సులు వేసారు, చూశారు, ఫిట్టింగ్ అదంతా అన్నారు, జుట్టు పెంచు, గడ్డం పెంచేసి వదిలేసి ఇంకా నువ్వేం పట్టించుకోకన్నా, బస్ అంతే. ఇంతే మాటలు. ఎప్పుడైనా సెట్కి వెళ్తే షార్ట్లో కూడా వెళ్ళాలి, కలిసినప్పుడు విష్ చేస్తాం కదా, ఎలానో సార్ ఇంతే. మళ్ళీ ఆయన ఏదో షార్ట్లో ఆయన, నేను మెల్లిగా పక్కకి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడాలో తెలియదు, బేసిక్గా కూడా నాకేం మాట్లాడాలో తెలియదు. కల్పించుకొని మాట్లాడడము లేదా ఇట్లా అనేది తెలియదు. కల్పించుకొని అంటే 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్ లో ఫోన్ నెంబర్ కూడా లేదంటే ఆశ్చర్యకరమైన విషయం. లేదు, అదే ఇప్పుడు ఆయన అవేమి ఎక్స్పెక్ట్ చేయడు అసలు. ఆయన పని మీదనే, నాకు పలానా క్యారెక్టర్కి శేఖర్ కావాలన్నా, లేదంటే ఇంకొకరు కావాలన్నా, ఇప్పుడు మన అజయ్ కావాలన్నా, సుప్రీత్ కావాలన్నా, ఎంతమందికి ఆయన లైఫ్ ఇచ్చాడు, ఎంతమంది ఈరోజు మనం స్ట్రెచర్లో ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు క్యారెక్టర్ సూట్ అయితేనే పిలుస్తారు, లేదంటే అది తిరిగినా మీరు పిలవరు. ఏమైనా నన్నే అనేటోళ్ళు చాలా. నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా కలుస్తాను, ఎందుకు వచ్చాము, ఏం లేదు ఇటు నుంచి వెళ్తున్నా, ఊరికే వచ్చినాను, ఊరికే నా దగ్గరికి ఎందుకు వచ్చినా, అదేంది వెళ్ళా, నేను ఎట్లా ఇస్తా కదా, వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళే దాని కలువు, వాళ్ళు ఏమని ఇస్తారు అంటే నాకు మోహమాటం సార్. నేను ఏం మోహమాటం, 50 ఇన్ని రోజుల నుంచి ఉన్నావు, ఏం మోహమాటము, తిట్టేవాళ్ళని.
ఆయన లాంటి డైరెక్టర్ నీకు మళ్ళీ చూసారా సార్ అసలు ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? లేదు. అలాంటి మనిషిని నేను అంటే ఆ భగవంతుడు వీడికి ఇంట్రెస్ట్ ఉంది కానీ వీడు మోమాటం, వీడు ఏం వేషాలు సంపాదించలేడు, వీడి పర్సనాలిటీ అదంతా అప్పుడు ఇప్పుడు ఏదో గడ్డం జ్వరం ఇదే అప్పుడు ముట్టండి అవి ఎంత 58 కేజీలు ఉంటాయి నేను. అప్పట్లో ఆయన పాపము సపోర్ట్ చేశాడు. ఏమనుకోలేదు, నేనేం మస్క కొట్టి మాట్లాడేది లేదు, ఏం లేదు. ఆయనకి ఎందుకో నచ్చింది. ఓకే. అరే దీంట్లో పెడదాము పాపము, ఆయన్నే పాపం పిలిచి ప్రతిసారి శేఖర్ ఈ వేషం చేస్తా, సరే ఎందుకు చేయను సరే. నేను ఆయన గురించి అంటే నా పాలిట నిజంగా ఆయన దేవుడు పంపించిన మనిషి. మీరు ఆయనకి లక్కించామేమో సార్, అంటే ప్రతి ఏదైనా లక్కించామే ఉంది, కష్టపడేటోళ్ళకి లక్కించామే. ఆయన కష్టం అది, లక్కించామా అట్లాంటిది ఏం లేదు. ఇంకా నా మీద ఏదో జాలిపడి ఆయన ఇస్తాడు అప్పుడప్పుడు పిలిచి మరి. జాలిపడా సార్? నేను నిజంగానే నేను ఉండాలి కదా, నా దాంట్లో ఉండాలి మనం, నేను అదే దానికి ఇస్తారేమో మళ్ళీ, అంటే నన్ను ప్రొజెక్ట్ చేయాలి, నన్ను చూపెట్టాలి మళ్ళీ ఆడియన్స్కి అనే ఫీల్ ఆయనలో ఉంటుంది కాబట్టి ఇస్తారు. మొహమాటం వల్ల మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ వదులుకోవడం కానీ లేకపోతే ఇబ్బంది పడడం కానీ జరిగిందా ఇండస్ట్రీలో? నేను మొహమాటం వల్ల అంటే నేను వెళ్ళి కలవను, మేబీ ఆ టైంకి వాళ్ళు మర్చిపోతారేమో, వెళ్ళి కలవకపోవడము, ఫోన్ మాట్లాడకపోవడము, ఏదో సంథింగ్ మేబీ మర్చిపోవచ్చు. కొందరు ఇస్తామన్న వాళ్ళు కూడా మాట తప్పిన వాళ్ళు ఉన్నారు చాలామంది. పెద్ద పెద్ద వేషాలు పడాల్సింది నాకు అప్పుడు ఛత్రపతి తర్వాత. అవి తర్వాత ఇస్తామన్నారు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఏంటంటే ఏదో జరిగింది. అంటే రాజకీయాలు ఇండస్ట్రీలో కూడా అంతే, రాజకీయాలు అబ్బో సూపర్ ఉంటాయి రాజకీయాలు. ఆ సినిమాలలో పెద్ద రాజకీయాలు, సీరియల్లో మాత్రం బాగా కనిపిస్తాయి. సీరియల్స్లో రాజకీయాలా సార్? చాలా కనిపిస్తాయి. వామ్మో, చాలా కనిపిస్తాయి, చూస్తూ ఉంటాను నేను. డైరెక్ట్ కనిపిస్తాయి కూడా, తెలిసిపోతుంటుంది అన్న. ఇప్పుడు మనిషికి మనం దూరం చూస్తున్నా కూడా ఏదో సంథింగ్ ఏదో రాంగ్ అని తెలుస్తుంది. మేబీ మనం అడగకపోవచ్చేమో కానీ తెలుస్తుంది ఏదో నెగిటివ్ జరుగుతుంది అనేది. ఓకే. మీరు మీ ఇంటి పేరు పోగొట్టి ఛత్రపతి శేఖర్ అనే పేరు ఈ రోజుకి కూడా ఆ సినిమా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ మిమ్మల్ని ఛత్రపతి శేఖర్ అనే పిలుస్తారు, ఎందుకని సార్? అదే చిత్రపతిలో అంటే మంచి పేరు వచ్చింది, సింపతి క్యారెక్టర్ చేశాను. ఈ రోజుకి నేను 20 years అయిపోయింది సినిమా వచ్చి. ఇప్పటికీ నన్ను ఛత్రపతి శేఖర్, ఛత్రపతిలో ఉన్నారు కదండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు తప్ప వేరే అంత పెద్దగా మెన్షన్ కావు. విక్రమార్కుడు ఇట్లాంటివి వస్తాయి, ఆయన సినిమాల ద్వారా ఎక్కువ ఇది వస్తుంది. ఛత్రపతి అనేది నేను పెట్టుకుంది కాదు, యాక్చువల్ జనాలు వాళ్ళకు ఐడెంటిఫై చేసుకోవడం కోసం పెట్టుకున్నారు. ఏ ఫలానా ఏ శేఖరు అంటారు కదా, అట్లా రాజమౌళి శేఖర్ అని కొందరు, ఛత్రపతి శేఖర్ అని కొందరు, అట్లా పడిపోయింది. మీరు ఇబ్బంది పడకపోతే ఛత్రపతిలో మీద ఒక డైలాగ్ ఉంటుంది, మాలోంచి ఎవరైనా వస్తే, అది ఆ డైలాగ్ ఏం లేదు. ఒక అంటే ఆ ఎమోషనల్ సీన్లో ఎవరు కౌంటర్ వచ్చిందో నాకు తెలీదు. మామూలుగా వచ్చారా అడుగు గీత బయట అడుగు పెట్టామంటే అందరినీ చంపేస్తారా వచ్చాను, చెప్పేది నీకు చెవులు దుబ్బా అని, ఇది అట్లాంటి సరదాగా స్టార్టింగ్లో ఇంకేటి చెప్తుంది మనం సులగాని సిగ్గుతూ సీరియస్ ఆడుకొని ఇట్లాంటి. యాక్చువల్ ఛత్రపతిలో కూడా నాకు అంత పేరు రావడానికి కారణం ఆయన అంత పెద్ద వేషం ఇచ్చాడు. నాకు అంతకుముందు నాకు తెలంగాణ బాగా, నాకు నేను పెరిగిందంత ఇక్కడే కాబట్టి ఆ స్లాంగ్ ఎక్కువ నాకు. దాంట్లో నేను కొత్త భాషని అంటే నాకు తెలియదు ఆ మాటలు ఇవన్నీ ఆయన్నే నేర్పించారు నాకు. అంత ఓపిగ్గా చాలా. విక్రమార్కుల్లో భయ్యా, ఇంకా విక్రమార్కుడు వచ్చేసరికి అంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది. కుంటోడు పరిగెత్తే సీన్ దగ్గర అక్కడ ఎక్కువ బాగా స్ట్రెయిన్ అయింది. నేను విక్రమార్కుడులో నాకు తెలిసి ఇన్ని సినిమాలలో విక్రమార్కుడులో స్ట్రెయిన్ అంటే దేన్ని కాలే అని నా ఫీలింగ్. నేను కళ్ళు తిరిగి పడిపోయిన అదే మార్నింగ్ నాగార్జున సర్కిల్ దగ్గర చేసాము అది షూటింగ్. మెట్ల మీద నుంచి రోల్ అవ్వడం, పరిగెత్తుకుంటూ రావడం, మెట్ల మీద నుంచి రోల్ అవ్వడం, ఆ రాయికి తగలడం, బ్లడ్ అంతా కారుతుంటే భయ్యా నరవడం, ఇవన్నీ
ఇట్లాంటి అదే రోజు మళ్ళీ రోప్ వర్క్ వేసి ఆ యాక్సిడెంట్ సీన్ అదే రోజు షూట్ చేసిండ్రు. ఒకటే రోజులో ఇవన్నీ జరిగినాయి. బా అప్పుడు బాగా స్ట్రెయిన్ అయినా. స్ట్రైన్ అయ్యారు. కాలు కూడా అదే పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉండాలి మెయిన్ కంటిన్యూస్ ఏంటంటే ఆ ఎమోషన్కి వచ్చేసరికి ఏమంటే అంటే మనము బ్రీతింగ్ ఎక్కువ అయిపోతుంది. పరిగెత్తేటప్పుడు బ్రీతింగ్ ఎక్కువైతే అది మొత్తము ఈ పొట్టలోకి వెళ్ళిపోయి ఒకలాగా అయిపోయి పొట్ట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆ రోజు. మార్నింగ్ ఓకే. మరి బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందేమో అనుకొని చేయలేదు. కొద్దిగా రివర్స్ అయింది ఆ రోజు. ఓకే. సో సై కూడా సై సాయి అది కూడా మంచి బెస్ట్ క్యారెక్టర్ పడింది. అంటే సై అనేది నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్. అది అంటే పురుషోత్గా అంటే ఇప్పుడేదో మీతో మాట్లాడి అలవాటైంది కానీ స్లో రియాక్షన్ ఉంటుంది నాది. మన రియల్ లైఫ్లో అయిందా ఇట్లాంటివి ఉంటే చాలామంది అడిగేటోళ్ళు. తెలంగాణ స్లాంగ్ కూడా ఎట్లుంటుందంటే పురుషోత్ ఉంటుంది దాంట్లో. స్లోగా సాగదీసి ఇప్పుడు ఎట్లా ఉంటుందో అందులో నితిన్తో డైలాగ్ చెప్తుంది. మాతో గేమ్ ఆడంటే పోల్లోని బండ్ల మీద వేసుకొని ఇది ఇప్పుడు అనుకున్నారు ఇలా చీరి బంద పెడతాం ఈ టైప్. అంటే ఎంత లాగ్ ఉంది అది, ఫాస్ట్గా లేదు. అవును. అది నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్. అందులో నాకు భాషకి ఇబ్బంది కాని క్యారెక్టర్. అది వర్డ్స్ నాకు అందులో కూడా నాకు అంత స్వేచ్ఛ, నాకు ఇచ్చిన స్వేచ్ఛ నాకు తెలిసి ఎవరికి ఓకే. నీ ఇష్టమే తెలంగాణ ఈ డైలాగ్ చెప్పాలి, నువ్వు చెప్పు నీ ఇష్టం, నీ పద్ధతిలో రాసుకొని చెప్పాను. ఓకే. ఇండస్ట్రీకి వచ్చాక మీరు చూసిన పెద్ద సెట్ బ్యాక్ ఏంటి సార్? సెట్ బ్యాక్ అసలు సెట్ బ్యాక్లు అంటే నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. అంటే సెట్ బ్యాక్ అంటే నాకు కరెక్ట్ అంటే పూర్తిగా ఏమీ లేకుండా ఆగిపోయింది, లేకపోతే అది చేయకపోయింటే బాగుండు అనిపించింది మేబీ. అదే నేను ఛత్రపతి చేసిన తర్వాత కాస్త ఆగాల్సిందేమో అనిపించింది. తర్వాత ఫర్దర్ నాకు ఫ్యూచర్లో అంటే ఇంతకుముందు అనిపించింది. ఓకే. సీరియల్ ఒప్పేసుకున్నా. అది చేసిన దానికి వెయిట్ చేయకుండా ఇమీడియట్ సీరియల్ ఒప్పుకోవడం మేబీ నాకు కొద్దిగా మైనస్ అయిందేమో అని నా ఫీలింగ్. అది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది తెలియదు కానీ ఎక్కడో తెలియకుండా ఎఫెక్ట్ పడింది అనేది మాత్రం ఉంది అనిపిస్తుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇటువైపు రావడం అనేది అటువైపు ఆపర్చునిటీస్ తగ్గించి. ఇప్పుడు ఏమైందంటే మనం సీరియల్ చేస్తుంటే ఇప్పుడు నేను శేఖర్ అని వాళ్ళకి సడన్గా గుర్తొచ్చిన వేషానికి అరే వాళ్ళు 10 రోజులు ఉందనుకోండి, 10-15 రోజులు ఉందంటే వాళ్ళు ఏమన్నా అరే సీరియల్లో చేస్తున్నాడు కదా బిజీ ఉంటారా మళ్ళీ డేట్లు ప్రాబ్లమ్ వస్తాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ సీరియల్ చేస్తుంటే మనకు ఈ మూవీస్కి వెళ్ళేసరికి పేమెంట్లు తగ్గించే మా అనుభవాలు ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇండస్ట్రీకి వచ్చాక మీరు చూసిన అతి పెద్ద చిరాకు తెప్పించిన విషయం ఏంటి సార్? చిరాకు ఏమీ తెప్పించలేదు నాకు. కాకపోతే నేను కొన్ని రోజులు 5-6 months అది షూటింగే లేదు నాకు. నేను మంచి వేషం నేను ఇది ఛత్రపతి తర్వాత సీరియల్ చేస్తున్నా, సరే ఏదో సీరియల్ కానీ సినిమాలు ఎందుకు రావట్లేదు అని అనుకున్నాను. కానీ నేను ఇది ఎఫెక్ట్ పడిందని నాకు తర్వాత తెలిసింది. తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఏం వర్క్ ఏం లేదు, ఊరికే ఆలోచన పెద్ద ఆలోచించడం కూడా కాదు, డిప్రెషన్లో వెళ్ళిపోవడం, పెద్ద ఆలోచించడం, లేదంటే వాడు ముందుకు వెళ్ళిపోయాడు మనం ఇక్కడ అయిపోయినాం అనే ఫీలింగ్ అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు పట్టించుకోలేదు కానీ ఖాళీ అయితే ఉన్నాను నేను. అప్పుడు వేషం లేదు ఏం లేదు. సరే సీరియల్ వచ్చినా ఏది వచ్చినా చేద్దామంటే సీరియల్ లేదు, సినిమా లేదు. అట్లాంటి ఎవరన్నా పిలుస్తే కూడా ఎప్పుడన్నా ఒక్కరోజు క్యారెక్టర్ సినిమాకి అట్లాంటివి కూడా మంచి మంచి క్యారెక్టర్లు చూసిన మీరు అలాంటి రోజులు కూడా చూసారు. బట్ ఇప్పుడు ఎలా ఉంది సార్? ఓకేనా మళ్ళీ? ఇప్పుడు ఓకే మా అంటే నేను సినిమాల కోసం ఏమి నేను ఎదురు చూడట్లే. నాకు వచ్చిన అవకాశం, ఇప్పుడు సీరియల్లో వచ్చిన అవకాశాన్ని నేను నిలబెట్టుకుందాం, మంచిగా చేద్దామనే ఒక తపనతో ఉన్నాను. అదే కొనసాగిస్తాను డెఫినెట్గా. నేను అదే ఇంటెన్షన్తో ఉంటాను. ఏదో జరుగుతున్నాయి మన మనసులో డిస్టర్బెన్స్లు, ఇక్కడ ఏదో జరుగుతుందని డిస్టర్బెన్స్, దానికి ఏం లోన్ గాను కొద్దిగా నేనే మారితే బెటర్ ఏమో అనే ఫీలింగ్. కొద్దిగా మనం మారితే మనకు ఇంకా పెద్ద ఈ కష్టం అనిపించదేమో నా ఫీలింగ్. ఎలా మారితేసారంటే ఏం అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాను నేను, ఇది కరెక్ట్ కాదు,
అనేది అది కొద్దిగా ఎక్కడో ఇరిటేషన్ వస్తుంది కాబట్టి నేను దాని గురించే ఆలోచించకపోతే నేను ప్రశాంతంగా ఉంటా. అట్లీస్ట్ ఏదైనా జరగని మనకు అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఎట్టుపోతే మనకి ఏంటి. ఇంకా అట్లా అనుకుంటేనే బెటర్. ఇప్పుడు నేను మీకు ఏదైనా సలహా చెప్పింది అనుకోండి, సీనియర్గా చెప్తే ఈనాలు రాని వాడు మనసులో ఇదే వాడి ఫీలింగ్. ఎందుకంటే వాడు ఆల్రెడీ సూపర్ స్టార్ అని ఫీల్ అవుతున్నాను లోపల. ఇప్పుడు నేను చెప్తే నాకేంది యాక్టింగ్ నేర్పించదు అనుకుంటున్నాను అంతే. నేను కాదను, నేనేం నీకు స్టైల్ నేర్పించట్లా. ఇది ఇక్కడ కొద్దిగా ఎమోషన్ ఉంటే బాగుంటుంది, లేదంటే ఇక్కడ ఈ ఎప్పుడన్నా నేను అసలు సలహాలు ఇయ్యను. మ్యాక్సిమం నేను దూరం. ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది అనే ఫీలింగ్లో ఉంటా. కాకపోతే ఇవే ఇప్పుడు నేనేమంటామా, ఇప్పుడు నువ్వు ఓ మనిషి నీకు సీన్ చెప్తున్నావు, సీన్ అందరిని పిలిచి చెప్పడానికి అర్థం ఏముంది అందులో? నువ్వు ఫోన్ తీసుకొని వీడు సీన్ చెప్తున్నాడు, వారిని మనం ఆడనే ఉన్నాము, ఏంటి ఇది సీన్ చెప్తున్నారంటే వినాలి కదా. ఇప్పుడు ఈడు చెడిపోయి అవతలని చెడగొట్టాలని చూస్తాడు తప్ప ఇప్పుడు అవతలని డిస్టర్బెన్స్ అవ్వదా? అవుతుందిగా, వాడే నేర్చుకోవాలనుకో ఉంటాడు పాపం. ఎంతసేపు ఓపికతో ఉండాలి, నేను ఎంతసేపు కంట్రోల్ ఉంటుంది మనిషికి. ఇప్పుడు చెప్తే తెలుసుకుంటారు, ఇక వాడికి వదిలేద్దాం అనే ఫీలింగ్కి వచ్చేస్తా. ఒక్కోసారి అనేస్తా, ఏం చేస్తున్నా వాడు మొత్తుకుంటుండ అక్కడ, ఏం చేస్తున్నావు మీరు? ఓకే, ఒక 2 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టలేరా మీరు? ఒక 5 నిమిషాలు ఇదే అంట. అలుగుతారు, అలుక్కొని నేను ఇంకా మంచి విషయమే కదా, నేను బూతులతో మాట్లాడాను. వేరేటో ఉంటే బేస్ పీ మేడం వీడు ఉంటే నేను చెయ్యా అని వెళ్ళిపోతాను. నేను ఆ పని చాట ఎవడేం చేస్తాడు, ఆ పని అని వెళ్ళిపోతా పక్కకి, ఎవడేం చేయలేడు, ఆపుతారు. మరి నాన్ సెన్స్ చూసుకుంటా ఎందుకు భరించాలి? అదొకటి. బుర్రలో ఎట్లుంటాయంటే ఎందుకురా అనిపిస్తుంది, రియాక్ట్ అవుతాం. ఎందుకురా అనిపిస్తుంది, రియాక్ట్ అవుతాం. ఇది పోవట్లే, అదొక్కటి పోతే మన పని మనం చేసుకుంటూ పోతాం. ముచ్చట ఉంటుందమ్మా, అంటే ఎవరైనా కష్టపడుతుంటే ముచ్చటేస్తుంటావు చూస్తుంటే. ఓకే, సో మీరు ప్రభాస్ గారితో చేశారు, రవితేజ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో, ఇంతమంతా చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ సినిమాల్లోకి అవకాశాలు ఇప్పించి మనం, అవకాశాలు లేక కాదు, వాళ్ళ సినిమాల్లో పెట్టుకోమని మళ్ళీ అట్లా అడగొచ్చు కదా. నేను చెప్పాను కదా, నేను మొహమాటము. మాట్లాడతారా అసలు ఎప్పుడైనా కలిస్తే మాట్లాడు. ప్రభాస్ గారితో ఒక 2-3 సార్లు ఎక్కడ కలిసాను, మాట్లాడాను, పలకరిస్తారా ఆయన? నేను మొహమాటం, ఆయన ఇంకా మొహమాటం. అదే, ఓ ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నాము అనుకుంటాను నేను. ఆయన అసలు మాట్లాడలేదు కదా, అడిగిన దానికే సమాధానం వస్తుంది. నా దగ్గర ఎట్లనో సేమ్ అట్లనే ఇది. చరణ్ అంతే, ఏమన్నా మంచి అడుగుతారు, అయ్యో నువ్వు వాళ్ళతో వర్క్ చేసావు కదా, ఇలా ఎట్లా ఉన్నారు కదా, ఎలా ఉన్నావు, తిన్నావా లేదు, మంచిది. తారకంటే సరదాగా కొద్దిగా జోవీలు. ఇప్పుడు రవితేజ గారితో నేను 1-2 సినిమాలు చేశాను. ఆయన గురించి ఇంకా ఆయన స్టైల్ వేరే, మాట్లాడతారు మంచిగా కూర్చొని. మేము ఇద్దరం ఎక్కువసేపు మాట్లాడింది విక్రమార్కు డబ్బింగ్ దగ్గర ప్రసాద్ ల్యాబ్లో ఇప్పుడు మాట్లాడాం, సినిమా రిలీజ్ కాకముందు. చాలామంది పెద్ద అంటే నేను ఎక్కువ చేయలేదు, ఎందుకంటే చరణ్ గారితో నేను కొన్ని సినిమాలు చేశాను, తారక్తో చేశాను ఎక్కువ సినిమాలు, వీళ్ళిద్దరితో ఎక్కువ సినిమా. బాలయ్యబాబు గారు ఈ సినిమాలు చేశాను. బాలయ్యబాబు గారు మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు సరదాగా ఎప్పుడన్నా, కాకపోతే నేను దగ్గర పోను. ఆయన ఎప్పుడన్నా పలకరిస్తే పిలుస్తారు, ఆయన సరదాగా ఉంటారు. ఆయన అంటే మనము డైలాగ్ ఉంటుంది, చనువు ఇచ్చింది కదా అని ఏదో డైలాగ్, అట్లాంటివి చేయకుండా ఉంటే మన లిమిట్స్ మనకుంటే చాలు. ఆయన మంచిగానే ఉంటాడు, మంచిగా ఉంటారు. సీన్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన వచ్చి ఏదన్నా మన హెయిర్ సరిగ్గా లేకున్నా కొద్దిగా ఆయనే దగ్గర ఉండి చెప్పరు, ఆయనే సెట్ చేస్తారు. మంచి అది చాలా అసలు
ఆయన గురించి ఎందుకు అట్లా అంటారో నాకు తెలియదు కానీ బయట అదొక టాక్ ఉండిపోయింది కదా. నేను మరి 3 సినిమాల దాకా చేశాను నేను ఆయనతో. 3 సినిమాలు 4 సినిమాలు చేశాను నేను. ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ అలాంటిది చూడలేదు. ఇప్పుడు మనం వాటి నుంచి పక్కన పోతున్నా కూడా ఎవరితోనైనా మాట్లాడుతున్నారంటే ఆయన ఒకవేళ ఆయన చూపబడిందంటే వీళ్ళందరూ ఉన్నా సరే శేఖరా దాన్ని పలకరిస్తారు, చూడకున్నా సరే మనం చూడకున్నా అట్లాంటి మంచి వ్యక్తి అంతే. మరి కొద్ది కోపం అంటే మరి నేను చెప్పినా కదా మీకు చనువు ఇచ్చింది కదా అని మనం ఎక్కువ చేయొద్దు, మన లిమిట్స్ మనం ఉంటే చాలు అంతే. సో సినిమాల్లో అప్పటి సినిమాలు ఒకటి సంవత్సరానికి ఒక 3-4 సినిమాలు ఈజీగా వచ్చేసేవి ఒక హీరో నుంచి. ఇప్పుడు ఒక హీరో నుంచి ఒక సినిమా రావాలంటే మినిమం 2 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. ఎందుకని ఆ గ్యాప్ పెరిగిపోతుంది అంటారు సార్? ఆ గ్యాప్ అంటే మేబీ టెక్నికల్గా మనము సినిమాలు ఏమైపోయాయంటే ఇప్పుడు ఒక ఫైట్ ఆ రోజుల్లో మేబీ 2 రోజుల్లో తీసేసేటోళ్ళేమో ఫైట్. ఇప్పుడు అసలు ఓ సినిమాకి వచ్చేసరికి 3 షాట్లు అవుతాయి, 4 షాట్లు అవుతాయి, అంతే. పర్ఫెక్షన్ కోసం చూడడం. ఇంకొకటి టెక్నికల్గా మనకు ఇది ఇప్పుడు ఆ సీజీ వర్క్లో కూడా బాగా రావాలి, అవన్నీ చూసుకోవడం వీళ్ళందరూ. అండ్ ఫైట్ అంటే ఆ రూప్ వర్క్లు ఎక్కువ, అది అరేంజ్ చేసుకోవడానికి 2 hours పోతుంది. అంత ప్రాక్టీస్ చేసి ఎంత చేసి తీరా అంత అరేంజ్ అయిన తర్వాత ఒక షాట్ మిస్ అయినా ప్రాబ్లమ్, దానివల్ల కొద్దిగా డిలే. అండ్ ఈ ఫైట్స్ ఎక్కువ ఇదైపోవడం, ఒక్కోసారి హీరోలకి కొద్దిగా కాలు ఇది ఇబ్బంది అవ్వడం, ఇట్లాంటివి కొద్దిగా వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం, దానివల్ల కూడా మేబీ అట్లాంటివి అవుతాయి. కొన్నిసార్లు వాతావరణం సూట్ కాదు, కొన్ని ఇట్లాంటి దానివల్ల మేబీ లేట్ అవుతుంది. ఇప్పుడు మేము RRRలో ఒక సీన్ చేసాము, ఇక్కడ ఫస్ట్లో ఓపెనింగ్ సీన్ ఉంటుంది. ఆ పాపను డబ్బులు ఇచ్చి వాళ్ళు కానికి ఇవ్వలేదు, అమ్మాయిని లాకెళ్ళిపోతున్నారని చెప్పడానికి ఆ మొత్తం జీపులన్నీ దిగాలి, అందరు రావాలి, ఇది మధ్యలోకి దిగాలి, లైటింగ్ అనేది ఆ పాడేల్లో చేస్తున్నాం. మళ్ళీ 1 more అంటే మళ్ళీ సరదానికి గంట, ఇట్లా ఒక్కొక్క షాట్కి అంతంత టైం. దానివల్ల డిలే అయిపోతుంది. ఈ వాల్యూస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు మన ఆంధ్ర తెలుగు అంటే తెలుగులో రిలీజ్ అయ్యి, ఇప్పుడు మొత్తము పాన్ ఇండియా లెవెల్లో ఇది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అయితే పాన్ వరల్డ్ మహేష్ బాబు గారి సినిమా కొత్తగా వస్తుంది. అట్లా దానివల్ల టెక్నికల్ వాల్యూస్ బాగా పెరిగిపోయింది. ఎలాగైతే నేను తెలుగు ఇండస్ట్రీ ముందుకెళ్తుందని ఒక విధంగా ఆనందంగా ఉంది సార్. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడే ముందుకెళ్ళిపోయింది, అందరినీ దాటేసింది మన. సో మీ ఫ్యాన్స్కి, మీ అభిమానులకి ఛత్రపతి నుంచి ఆ పేరుని మీ పేరుగా మార్చేసుకొని మిమ్మల్ని అభిమానిస్తున్నా, అభినందిస్తున్నా, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసే అభిమానులు ఇంకా ఉండే ఉంటారు కదా సార్, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నన్ను ఇంతకాలం నుంచి అభిమానిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఐ డ్రీమ్ మీడియా తరఫున నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.